వేల కిలోమీటర్ల దూరంలోని ఇజ్రాయెల్ నగరాల్ని టార్గెట్ చేశాయి ఇరాన్ మిసైల్స్. పోర్ట్ సిటీ హైఫాలో భారీ భవనాల్ని తాకాయి ఇరాన్కి సంబంధించిన మిసైల్స్. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా కీలక ప్రాంతాలపై చాలా వ్యూహాత్మకంగా క్షిపణుల వర్షం కురిపిస్తోంది ఇరాన్. వార్ జోన్ ఇజ్రాయెల్ నుంచి TV9 ప్రతినిధి మనీష్ అందించే గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. TV9 की टीम इस वक्त हाइफा में मौजूद है और हम TV9 బృందం ఇప్పుడు ఇజ్రాయెల్లోని హైఫా నగరంలో ఉంది. ఇరాన్ మిసైల్ దాడికి దిగిన ప్రదేశంలో మేము ఇప్పుడు ఉన్నాం. కనిపించే ఈ విశాలమైన భారీ భవంతిని ఇరాన్ మిసైల్ తాకింది. 2000 కిలోమీటర్ల దూరంలోని ఇరాన్ నుంచి మిసైల్ హైఫాలో బహుళంతస్తుల భవనాన్ని నష్టపరిచిందంటే మీరు ఊహించుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ భారీ బిల్డింగ్ పక్కనే ఉన్న కొన్ని భవనాలు కూడా దాడిలో ధ్వంసమయ్యాయి. ఈ దాడి ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇలా జరిగింది? లక్ష్యం కనుక కాస్త అటు ఇటు అయి ఉంటే నష్టం ఎంతలా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడికి 200 మీటర్ల దూరంలోనే ఉన్న ఈ భవనాన్ని కనుక క్షిపణి తాకి ఉంటే ఆ జరిగే నష్టాన్ని మనం ఊహించలేం. యుద్ధం సమయంలో నా దృష్టి ఈ కీలకమైన సూచికపై పడింది. మా కెమెరామెన్ ఇప్పుడు మీకు దీన్ని చూపిస్తున్నారు. ఈ విశాలమైన భవంతి పక్కనే ఉన్న బోర్డుపై గవర్నమెంట్ కాంప్లెక్స్ అని రాస్తుంది. ఈ విశాలమైన భవనం పక్కనే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. భద్రతా బలగాల సూచనతో అక్కడ నుంచి కాస్త దూరం వచ్చి మీకు మిసైల్ దాడి దృశ్యాలని చూపిస్తున్నాం. క్లాక్ టవర్ కు ఎదురుగా ఉన్న భవంతిపైకి మిసైల్ దూసుకొచ్చింది. ఇరాన్ టార్గెట్ చేసిన హైఫా నగరంలోని బిల్డింగులను చూడండి. ఇజ్రాయెల్లోని కీలక నగరాల్లో హైఫా అతి ముఖ్యమైంది. పోర్ట్ సిటీగా ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది నగరానికి. ఒకవైపు ఎత్తైన నివాస ప్రాంతాలు, మరోవైపు హైఫా పోర్టు ఉన్న సముద్ర ప్రాంతం. భారత్ తో ఈ పోర్టుకున్న అనుబంధం గురించి మీకు తెలుసు. ఇరాన్ మిసైల్స్ కి ఈ నగరం కీలక లక్ష్యంగా మారింది. ఇజ్రాయెల్ పై ప్రతి దాడికి దిగినప్పటి నుంచి ప్రతిరోజు ఇరాన్ హైఫా నగరంపై గురిపెడుతూనే ఉంది. ఈ దాడులు ఒక్కోసారి లక్ష్యాన్ని ఛేదిస్తున్నాయి. TV9 బృందం ఉన్న ఈ ప్రదేశమే దానికి నిదర్శనం. 2000 కిలోమీటర్ల దూరం నుంచి ఇజ్రాయెల్లోని ప్రధాన నగరాన్ని ఇరాన్ టార్గెట్ చేస్తోందంటే దేశం దగ్గరున్న అణ్వాయుధాలు ఎంతటి విపత్తును సృష్టించగలవో అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ మాత్రం తల వంచేదే లేదంటోంది. అందుకే అమెరికా ఇజ్రాయెల్ కి మద్దతు ఇస్తోంది. కీలకమైన యుద్ధం సమయంలో TV9 హైఫాకి చేరుకుంది. వేర్వేరు ప్రదేశాలపై మిసైల్ దాడులు జరుగుతున్నాయి. జనావాసాలు కూడా అందులో ఉన్నాయి. హాస్పిటల్ పై కూడా దాడి జరిగింది. టెక్ పార్క్ పైన ఇరాన్ మిసైల్ దాడి చేసింది. కానీ ఈ దాడి మాత్రం వాటికి పూర్తి భిన్నం. హైఫాలో వ్యూహాత్మక నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ ప్రకటించుకుంది. ఆ వాదనకు సాక్ష్యంగా కనిపిస్తోంది ఈ ప్రాంతం. ఈ భారీ నిర్మాణాన్ని మిసైల్ తీవ్ర స్థాయిలో కనుక తాకి ఉంటే పరిణామాలు ఎలా ఉండేవో అర్థం చేసుకోవచ్చు. TV9 ఒకదాని తర్వాత మరో ప్రాంతానికి వెళ్తూ యుద్ధం దృశ్యాలను మీ కళ్ళకొగట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టాల్ని మీ ముందుంచుతోంది. ఎవరి వాదనలో ఎంత నిజముందో గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తోంది TV9. कैमरामैन रोहित के साथ मनीष झा, TV9 हाइफा, इजराइल.